హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. అయితే ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక 2వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి పైన ముగ్గురు అబ్బాయిలు, 9వ తరగతి చదువుతున్న ముగ్గురు అబ్బాయిలు తనపైన లైంగికంగా దాడి చేశారంటూ కూడా కొన్ని వార్తలు వెలుగులోకి రావడం జరిగినాయి. అవన్నీ కూడా వాస్తవమే. అలాగే దానికి సంబంధించి అందులో ఒక అబ్బాయికి ఇప్పటికే ఆ స్కూల్ యాజమాన్యం టీసీ ఇచ్చి పంపించేశారంటూ కూడా చెప్పారు. మరి మిగతా ఇద్దరు అబ్బాయిల పరిస్థితి ఏంటని చెప్పేసి అక్కడ మిగతా పేరెంట్స్ అందరూ కూడా వచ్చి స్కూల్ దగ్గర ఆందోళన చేయడం కూడా మనం అందరం చూస్తాం. నిన్నటి వరకు కూడా అక్కడ కొన్ని ఎస్ఎఫ్ఏ టీమ్స్ కానీ కొన్ని మహిళా సంఘాలు కానీ చాలా వరకు అక్కడికి వచ్చి వాళ్ళ కోసం ఫైట్ చేశారు. అండ్ మనం చూసుకుంటే ఇక్కడ పూర్తిగా స్కూల్ యొక్క టీచర్స్ యొక్క నిర్లక్ష్యం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక 2వ తరగతి చదువుతున్న అమ్మాయి దగ్గరికి 9వ తరగతి చదువుతున్న అబ్బాయిలకి అసలు పనేముంది? సరే, వీళ్ళు వెళ్తున్నప్పుడు టీచర్స్ అయినా చూడాలి కదా. అంటే అక్కడ భద్రత కూడా లేదు, అంటే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. తన పైన లైంగికంగానే దాడి చేయగలిగారంటే ఇంకా నార్మల్గా అంటే వేరే అమ్మాయిని కొట్టడం కానీ లేకపోతే బట్టలు చించడం కానీ లాగడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇంకా సహజంగా చేస్తారు కదా. సో కాబట్టి అక్కడ స్టూడెంట్స్ ఎవరికి కూడా భయం లేదని అనిపిస్తుంది. అండ్ టీచర్స్ కూడా వాళ్ళకి భయం చెప్పట్లేదని కూడా తెలుస్తుంది. మొత్తం టీచర్స్ యొక్క నిర్లక్ష్యం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే ఆ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా వీళ్ళ పద్ధతి మార్చుకుని మిగతా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ సరిగ్గా చూసుకునేలాగా వీళ్ళ పాఠాలు బోధించాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. లేదంటే ఖచ్చితంగా స్కూల్స్ సీజ్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నా. అండ్ చూసుకుంటే చాలామంది వచ్చి పేరెంట్స్ అక్కడ ఫైట్ చేస్తున్నారు. మీరు సరిగ్గా క్రమశిక్షణ చెప్పట్లేదు, సరిగ్గా క్లాసులు చెప్పట్లేదు, లేకపోతే మీరు మా పిల్లల్ని కొడుతున్నారు. ఒకవేళ వాళ్ళపైన ఏదన్నా కొడుతుంటే మళ్ళీ టీచర్స్ దగ్గరకు వచ్చి పేరెంట్స్ అడుగుతారు. అలాగే ఇలాంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్లేస్లో చోటు చేసుకుని నంద్యాలలో ఆ ముచ్చిమరిలో ఒక 3వ తరగతి చదువుతున్న ఒక బాలిక పైన ఇలాగే ఇద్దరు అబ్బాయిలు దాడి చేసి లైంగికంగా దాడి చేసి దాని తర్వాత అమ్మాయిని చంపేసి ఒక కాలువలో పడేశారు వాళ్ళ పేరెంట్స్ సహకారంతో అని కూడా మనం విన్నాం. ఇప్పటికీ కూడా అమ్మాయి బాడీ ఆచూకీ తెలియలేదు. దానిపైన ఇంకా అక్కడ చాలా చర్యలు కూడా తీసుకుంటున్నారు. సో ఎందుకు స్కూల్లో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా అయిపోతున్నాయి? పైగా పిల్లలే ఇలాంటి సంఘటనలకి ఎక్కువగా పాల్పడుతున్నారు. అండ్ రీసెంట్ డేస్లో చూసుకుంటే టీచర్స్ కూడా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అమ్మాయిలు వాళ్ళ దగ్గర సరిగ్గా ప్రవర్తించట్లేదని చెప్పేసి కొంతమంది వెళ్ళి టీచర్స్కి ఆ సార్స్కి దేహశుద్ధి చేయడం మనందరం కూడా చూస్తున్నాం. అలాగే పేరెంట్స్ ఇప్పుడు ఇందాకటి వరకు కూడా నేను టీచర్స్ యొక్క నిర్లక్ష్యం గురించి చెప్పాను. సో పేరెంట్స్ యొక్క నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఒక స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఆ స్కూల్ ఎలా ఉంటుంది అంటే అక్కడ బాగా ఇంగ్లీష్ నేర్పిస్తారా, హై క్లాస్ డ్రెస్సులు వేస్తారా, ఆ బస్సు సౌకర్యంగా ఉంటుందా, అన్నీ కూడా చూస్తారు. వాటన్నిటితో పాటు క్రమశిక్షణ అక్కడ ఉంటుందా లేదా, పిల్లలకి వాళ్ళు భయం చెప్తారా లేదో మీకు తెలుసో తెలీదో. అంటే మా పాత రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఆ స్టూడెంట్స్కి ఎవరైతే వాళ్ళకి టీచర్స్ ఉన్నారో గురువులు వాళ్ళు ఖచ్చితంగా భయం చెప్తారు. పేరెంట్స్ కన్నా గురువులు అంటేనే భయం ఉంటుంది. ఇప్పటికీ నా గురువులు అంటే నాకు భయం ఉంటుంది. కానీ ఇప్పుడు అలా లేదు. టీచర్స్ పిల్లలకి భయం చెప్తుంటే లేదంటే వాళ్ళు అల్లరి చేస్తుంటే ఒక దెబ్బేస్తుంటే చాలామంది పేరెంట్స్ కూడా వచ్చి ఆ స్కూల్స్ దగ్గర కానీ ఆ టీచర్స్ ఇంటిపైన కానీ దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నేను అబద్ధం చెప్పట్లేదు, ఒకసారి మీరు వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ పిల్లల విషయానికి వస్తే పిల్లలు ఎందుకు ఇలా ఎక్కువ చేస్తున్నారనే విషయానికి వస్తే చాలామంది పిల్లలు ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో ఫోన్ ఎలా యూజ్ చేస్తున్నారంటే పేరెంట్స్ చాలామంది కూడా ఎలా అంటే వాళ్ళ బిజీ టైంలో ఉండి వాళ్ళ బిజీ వర్క్స్లో ఉండి ఆ టైంలో పిల్లలతో ఉండలేక సో వాళ్ళ నుంచి పిల్లల్ని డైవర్ట్ చేయడానికి ఫోన్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. సో ఫోన్ ఉంటే వాళ్ళు దాంతో ఉంటారులే, ఫోన్తో పాటు తింటారు, ఫోన్తో పాటు పడుకుంటారు, ఫోనే ఇంకా అన్నీ. సో ఫోన్స్లో క్యాండీ క్రష్ అని లేకపోతే లుడో అని చెప్పి లేకపోతే టెంపుల్ రన్ను, సబ్వే సర్ఫ్ ఇలాంటి గేమ్స్ అన్నీ కూడా అందులో డౌన్లోడ్ చేస్తున్నారు. సో పిల్లలందరూ కూడా సరదాగా ఇంకా పేరెంట్స్తో సరదాగా మాట్లాడుకోవడానికి ఆడుకోవడానికి ఇంకా టైం ఉండట్లేదు కదా. ఆ టైం అంతా కూడా ఆ ఫోన్ మీద దృష్టి ఉంటుంది. ఆ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్నారు. ఆ గేమ్స్ ఆడుతున్నారు, కరెక్ట్, ఆడడం తప్పనట్లేదు. సరదాగా టైంపాస్కి ఎవరైనా ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ రిలాక్స్ కోసం ఆడుకుంటే తప్పలేదు. పెద్దలు కూడా ఆడతారు గేమ్స్. అయితే అదే పనిగా ఆడటం తప్పు. అదే పనిగా ఆడుతున్నప్పుడు
ఆ గేమ్స్ ఆడేటప్పుడు కొన్ని యాడ్స్ వస్తాయి. పెద్దవాళ్ళు మీ అందరూ కూడా బాగా తెలుసు ఆ యాడ్స్ వల్ల ఎంత నష్టం ఉంటుందో. సో మీరు కూడా వాటి బారిన పడి మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి మీరే అంత ఇబ్బంది పడుతున్నప్పుడు చిన్నపిల్లలు ఇంకెంత ఇబ్బంది పడాలి? వాళ్ళ దృష్టి ఖచ్చితంగా మరలుతుంది కదా. సో కొన్ని యాడ్స్ వస్తాయి, ఆ గేమ్స్ ఆడినప్పుడు కొన్ని యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్ వచ్చినప్పుడు అవి ఎలాంటి యాడ్స్ అంటే పోర్న్ సైట్స్కి సంబంధించిన యాడ్స్ అన్నమాట. సో అంటే కొంతమంది అశ్లీలంగా ఉన్న ఫోటోలు కనిపిస్తాయి. సో క్లిక్ చేస్తారు, బై మిస్టేక్ మనం బ్యాక్ రావడానికి క్లిక్ చేసినా అది ఓపెన్ అయిపోద్ది, ఈజీగా ఓపెన్ అయిపోద్ది. సో అది క్లిక్ చేయగానే ఆ పాన్ సైట్ ఓకే వెళ్ళి ఓపెన్ అయిపోతుంది. సో పాన్ సైట్కి వెళ్ళగానే ఏం కనిపిస్తాయి? సో మొత్తం అవే చిత్రాలు కనిపిస్తాయి. సో వెంటనే వాళ్ళ దృష్టి మరలుతుంది. అసలు ఏంటిది అని చెప్పేసి ఆ మిగతాదంతా కూడా చెక్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు. ఈజీగా చెక్ చేసినప్పుడు అవన్నీ కూడా వీడియోలు వస్తాయి. పాపం వాళ్ళకి తెలీదు అవి చూడొచ్చా చూడకూడదని తెలీదు. ఆ వయసులో వాళ్ళు చూస్తారు. సో చూసిన తర్వాత వాటి బారిన పడతారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫోన్ టెక్నాలజీ ఎక్కువైపోయింది కదా. సో సాధారణంగా ఇప్పుడు ఏంటంటే చాలామంది యూట్యూబ్లో వంటలు ఎలా చేయాలని చెప్పేసి యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నారు. అలాగే యూట్యూబ్లో కొంతమంది క్లాసులు కూడా చెప్తున్నారు, క్లాసులు కూడా వింటున్నారు. అదే యూట్యూబ్స్లో చాలా వరకు కూడా ఇలాంటి వాటి గురించి కూడా చెప్తున్నారు, విశ్లేషణ దొరుకుతుంది. సో అంటే క్రోమ్కి వెళ్ళిపోయి వీడియోలు ఎలా చూడాలో నేర్చుకుంటున్నారు. సో ఇదంతా ఎవరు తప్పు? మీరే చెప్పండి. ఇదంతా ఖచ్చితంగా పేరెంట్స్ తప్పే. సో పేరెంట్స్ ఇలా ఫోన్ ఇవ్వడం వల్లే వాళ్ళ స్కూల్లో ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. అలాగే స్కూల్లో వాళ్ళు ఒకవేళ అలా ప్రవర్తిస్తున్నప్పుడు స్కూల్లో స్టూడెంట్స్కి వాళ్ళ భయం చెప్పి పని చేస్తుంటే మీరేం చేస్తున్నారు? దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? చేయట్లేదే. సాధారణంగా టీచర్స్ అందరికీ కూడా చాలా ఫ్రస్ట్రేషన్తో ఉంటారు. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా వాళ్ళు క్లాసులు చెప్తారు. సో అల్లరి చేస్తున్నప్పుడు సాధారణంగా ఒక దెబ్బ వేస్తారు. దెబ్బ వేయడం తప్పు కాదు కదా. ఇంట్లో మీ పిల్లోడు అల్లరి చేస్తే మీరు కొట్టరా? అలాగే వాళ్ళు కూడా కొడుతున్నారు. అసలు మనం స్కూల్స్కి పిల్లల్ని ఎందుకు పంపిస్తున్నాం? సరిగ్గా చదువుకోవాలనే కదా, క్రమశిక్షణగా ఉండాలనే కదా. మరి ఆ రెండు చెప్తున్నప్పుడు ఒక గురువు ఖచ్చితంగా దెబ్బ వేస్తాడు కదా. చిన్నప్పుడు మీ గురువులు మిమ్మల్ని కొట్టలేదా? వీళ్ళు అలాగే కొడుతున్నారు కదా. సో అంటే ఈ ఫోన్ బారిన పడిన విషయాలన్నీ కూడా వదిలేసి ఇలా టీచర్ ఒక దెబ్బ వేయగానే మా పిల్లల్ని కొట్టాడని చెప్పేసి ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా అప్పుడు విపరీతమైన కోపం వచ్చేసి వెళ్ళిపోయి స్కూల్స్ పైన దాడి చేసేస్తున్నారు. నేను సరిగ్గా చెప్తున్నాను, మీరు క్లారిటీగా వినండి. ఇక్కడ నేను ఆ స్కూల్ యాజమాన్యాన్ని కానీ లేకపోతే స్కూల్లో టీచర్స్ని కానీ నేను సమర్థించట్లేదు. వాళ్ళది ఎంత తప్పు ఉందో మన పేరెంట్స్ది కూడా అంతే తప్పు ఉంది. స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్ నుంచి వచ్చేస్తున్నారు కదా, హోంవర్క్ చేసుకుంటున్నారు, దాని తర్వాత ఫోన్ తీసుకుని తింటున్నారు, పడుకుంటున్నారు కదా అనుకుంటే తప్పు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, స్కూల్లో మార్నింగ్ నుంచి ఏం జరిగింది అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మంచిగా ఉన్నవ్వండి, చెడ్డ ఉన్నవ్వండి. సో ఖచ్చితంగా పేరెంట్స్తో పిల్లల బాండింగ్ బాగుండాలి. అలా బాగున్నప్పుడే వాళ్ళ మంచి చెడ్డ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. సో నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఈ గేమ్స్ వాటి గురించి కూడా మీరు జాగ్రత్తగా పడితే మంచిది. సో ఇలాంటివన్నీ కూడా దానివల్ల ఎక్కువ అవుతున్నాయి. అండ్ రీసెంట్ డేస్లో కూడా ఒక కన్న తండ్రి సొంత కూతుర్ని ఇదే విధంగా హతమార్చాడు. పార్న్ వీడియోస్ చూసి దానికి అలవాటు అయిపోయి దాన్ని ఇంకా ఎవరినొకరిని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి సొంత కూతుర్ని ఒక అడవిలోకి తీసుకెళ్ళి పాడు చేయడానికి ప్రయత్నించాడు. ఆమె తప్పించుకునే ప్రయత్నంలో ఆమెని ఒక రాడ్తో కొట్టేసి చంపేశాడు. ఇది మియాపూర్లోనే జరిగింది. అలాగే చిన్నపిల్లలు కూడా వీడియోలు చూస్తున్నప్పుడు వాళ్ళకు కూడా ఇదే మైండ్ సెట్ కలుగుతుంది. దాని నుంచి ఖచ్చితంగా మనం వాళ్ళని తప్పించాలంటే ఫోన్ని ఎంత తక్కువగా ఇస్తే అంత మంచిది. అలాగే మా ఫ్యామిలీలో కూడా ఇలాగే అన్నం తినట్లేదని చెప్పేసి, సో మీ ఫ్యామిలీలో కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అన్నం తినట్లేదని చెప్పేసి ఫోన్లో బొమ్మలు పెట్టేసి అన్నం తినిపించేస్తున్నారు. ఫోన్ లాక్కుంటే తిన్నంటాడు, ఫోన్ చూపిస్తే తింటానంటాడు. సో ఈ విధంగా చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదు. ఇలా పెంచడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. సో ఇలా పెరిగితే ఖచ్చితంగా రేపన్న రోజు మనం వాళ్ళ ఖచ్చితంగా తలదించుకునే రోజు వస్తుంది. కాబట్టి అందరూ పేరెంట్స్ కూడా జాగ్రత్తగా ఉండండి. మ్యాక్సిమం మీరు పిల్లలతో ఉండడానికి ట్రై చేయండి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉండడానికి ట్రై చేయండి. మీరు బిజీ అయిపోయిన తర్వాత వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళు ఇలాంటి తప్పులు చేసిన తర్వాత ఆ తప్పుల గురించి వెళ్ళి ఆ స్కూల్లో ఉన్న టీచర్స్ పైన, ఆ స్కూల్ యాజమాన్యం పైన దాడి చేయడం ఎంత తప్పో మీరు ఇంట్లో ఉండి వాళ్ళని పట్టించుకోవడం కూడా అంతే తప్పు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.